హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో అసలు దెయ్యాలు ఉన్నాయా, ఆత్మలు ఎవరినైనా ఆవహిస్తాయా, అండ్ మన దేశంలో మన భయాన్ని ఎలా క్యాష్ చేసుకుంటున్నారు అండ్ ఇలాంటి ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. ఫస్ట్ దెయ్యాలు అంటే ఏంటో తెలుసుకుందాం. అకాల లేదా అకారణంగా చనిపోయిన వారి ఆత్మలను దెయ్యాలు అని అంటారు. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అండ్ నేను కొన్ని విషయాలు తెలుసుకున్న వాటి గురించి చెప్తాను. నేను ఎన్నో ప్లేసెస్కి వెళ్ళాను, ఒంటరిగా చాలా 100 ప్లేసెస్కి కూడా వెళ్ళాను. బట్ నా ఈ ఆత్మలు ఉన్నాయి అని అనిపించడానికి ఎక్కడ కానీ ఒక ప్రూఫ్ కానీ దొరకలేదు. కొంతమంది దెయ్యం వదిలించే వాళ్ళ దగ్గర కూడా అడిగి చూసినాను, బట్ వాళ్ళైతే ఉంటాయి అలా చెప్పారు. బట్ ఇక ఏమవుతుందంటే వీళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళు దెయ్యం పట్టింది అని వస్తారు. సో ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి దెయ్యం వదిలిస్తారు. అది ఎలా అంటే వీళ్ళు సమ్ సౌండ్స్ లేదా ఇన్స్ట్రుమెంట్స్ అనే వాటిని వాయిస్తారు. సో అప్పుడు ఈ దెయ్యం పట్టింది అనే వాళ్ళు సమ్ ట్రోమాలోకి వెళ్తారు. అండ్ ఈ ట్రోమా వాళ్ళే నిజంగా దెయ్యం పట్టింది అన్నట్టు క్రియేట్ చేస్తుంది. ఎప్పుడో గుర్తుండే విషయాలు, సమ్ అదర్ విషయాలు చెప్తారు. ఈ ట్రోమాని ఈ దెయ్యం వదిలించే వాళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు. లైక్ ఇప్పుడు వీళ్ళు ఆ ట్రోమాని వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్కి చేరేలా మాట్లాడతారు. అప్పుడు ఆ దెయ్యం పట్టింది అనే వాళ్ళు నిజంగా దెయ్యం పట్టిన వాళ్ళనే బిహేవ్ చేస్తారు. నిజానికి అదంతా జస్ట్ వాళ్ళు అనుకోవడం వల్లే జరుగుతుంది. సో ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని మాత్రమే మీకు చెప్తున్నాను. అండ్ ఈ దెయ్యం వదిలించే వాళ్ళు ఆ దెయ్యం వదిలేయాలని బండారు లేదా తాయెత్తు లాంటిది కడతారు. సో అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు అలా బండారు లేదా తాయెత్తు కడతారో వాళ్ళకి వాళ్ళు నార్మల్ అయిపోవడం జరుగుతూ ఉండదు. ఎందుకంటే వీళ్ళు ట్రోమాలో ఉన్నప్పుడు అవతల వాళ్ళు మాటలు నిజమని అనుకుంటున్నారు కాబట్టి. సో నాకు తెలిసినంత వరకు ఈ దెయ్యం పట్టడం అవి అంతా కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం క్రియేట్ చేస్తున్న ట్రోమా అంతే. సో దీన్ని మన దేశంలో చాలామంది డబ్బుల కోసం ఎదుటి వాళ్ళ నమ్మకంతో ఆడుకుంటున్నారు. ఈ దెయ్యాలు ఆ ఆత్మలు మనం అనుకుంటేనే ఉంటాయి, అదే మనం లేదు అనుకుంటే నిజంగానే ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మనిషికి హెల్త్ బాగాలేదు అనుకుందాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ లేక వాళ్ళ పక్కింట్లో వాళ్ళు కానీ ఆ మనిషికి దెయ్యం లేదా ఆత్మ ఆవహించింది అని చెప్పినప్పుడు ఆ మనిషి తనకు నిజంగానే దెయ్యం పట్టింది అని ఆలోచిస్తూ ఒక ట్రోమాలోకి వెళ్ళిపోతాడు. సో ఈ ట్రోమాలోనే అప్పుడప్పుడు ఎక్కువ ఆలోచిస్తూ తను ఒక దెయ్యం పట్టిన వాళ్ళలాగా ప్రవర్తిస్తారు. ఇలా వాళ్ళు దెయ్యం పట్టింది అని వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయిపోతారు. సో ఇలాంటి వాటిని చాలామంది క్యాష్ చేసుకుంటున్నారు. నిజానికి ఇవన్నీ సినిమాలోనే జరుగుతాయి. రియాలిటీలో మనుషులకు దెయ్యం పట్టడం లేదా దెయ్యాలు లేదా ఆత్మలు కనిపించడం అస్సలు జరగదు. మనకి ఉన్న భయం ఆర్ ట్రోమాస్ని ఈ దెయ్యం ఆర్ ఆత్మలు. బికాస్ ఇలాంటివన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్లో సినిమాలు చూసి లేదా ఏదైనా స్టోరీ విని దాన్ని ఊహించుకున్నప్పుడు ఈ దెయ్యం అనే కాన్సెప్ట్ క్రియేట్ అవుతుంది. ఇలా జరగడం వల్లే ఒక ట్రోమా క్రియేట్ అయ్యి ఇలాంటివన్నీ నమ్ముతాం. నాకు తెలిసి మన ప్రపంచంలో అస్సలు దెయ్యాలు అండ్ ఆత్మలు అనేవి లేవు. ఇవి అంతా మన భ్రమ లేదా మన సబ్ కాన్షియస్ ట్రోమా అంతే. మన ట్రోమానే చాలా మంది క్యాష్ చేసుకుంటున్నారు. సో ఎప్పుడన్నా మీకు ఇలా ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటే దానికి రీజన్ మీరు దాన్ని నమ్ముతారు కాబట్టి అది నిజమని అనిపిస్తుంది. అది దానికి మించి ఇంకా ఏమీ లేదు. సో మీకు అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏవైనా ఎక్స్పీరియన్సెస్ అయి ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఐ హోప్ మీరంతా అర్థం చేసుకున్నారనేసి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై.